నియామకాల్లో స్పోర్ట్స్ వికలాంగుల కోటా విస్మరించడంపై కోర్టులో వాదనలు జరిగాయి. అయితే ఓపెన్ కోటాలో స్పోర్ట్స్ వికలాంగుల కోటాను కలపడంపై కోర్టు తప్పుపట్టింది. గతంలో ఇలాంటి నోటిఫికేషన్లు ఏమైనా ఇచ్చారా అని న్యాయస్థానం ప్రశ్నించింది. కేసుపై మధ్యాహ్నం తర్వాత పూర్తి వాదనలు వింటామని ధర్మాసనం తెలిపింది. పంచాయతీ సెక్రటరీల నియామకంపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. నియామకాల్లో స్పోర్ట్స్ వికలాంగుల కోటా విస్మరించడంపై కోర్టులో వాదనలు జరిగాయి. అయితే ఓపెన్ కోటాలో స్పోర్ట్స్ వికలాంగుల కోటాను కలపడంపై కోర్టు తప్పుపట్టింది. గతంలో ఇలాంటి నోటిఫికేషన్లు ఏమైనా ఇచ్చారా అని న్యాయస్థానం ప్రశ్నించింది. కేసుపై మధ్యాహ్నం తర్వాత పూర్తి వాదనలు వింటామని ధర్మాసనం తెలిపింది. పంచాయతీ సెక్రటరీల నియామకం పైన స్పోర్ట్స్ కోటా వికలాంగుల కోటాను జనరల్ కోటాలో హైకోర్టు ప్రశ్నించింది. ఎందుకు ఆ విధంగా కలిపారు, గతంలో ఏమైనా నోటిఫికేషన్లు ఇలాంటి నోటిఫికేషన్లు ఇచ్చారా అని ప్రశ్నించింది. దీనిపైన ప్రభుత్వం తరఫున న్యాయవాది కొన్ని వాదనలు వినిపిస్తున్న సందర్భంలో మీరు ఆఫ్టర్ లంచ్ తర్వాత అన్ని కలుపుకొని గతంలో కూడిన నోటిఫికేషన్లు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి, ప్రెసిడెంట్ రూల్ ప్రకారం 95% లోకల్ అంటున్న నేపథ్యంలో దానికి ఏ విధంగా కేటాయించారు, ముందు 50% ఆ 50% లోనే స్పోర్ట్స్ కోటా వికలాంగుల కోట ఉండాలి, కానీ ఆ 50% కులాలకు ఇచ్చి ఆ తర్వాత మిగతా 50% లో ఏదైతే 5% వికలాంగులకు 2% స్పోర్ట్స్ కోటాలో వికలాంగుల 3% స్పోర్ట్స్ కోటాలో 2% లాగా మీరు 45% గా కుదించడం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉన్నాయి అని చెప్పేసి కూడా జస్టిస్ రామసుబ్రహ్మణ్యం కూడా అనడం జరిగింది. దీనిలో ఈ నేపథ్యంలో ఆఫ్టర్ లంచ్ తర్వాత 2:15 తర్వాత మరిన్ని వాదనలు కొనసాగే అవకాశం ఉన్నాయి. 9,000 మందికి ఇప్పటికే 9,530 పోస్టులకు గాను అభ్యర్థులు నియామక పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో ఏదైతే స్థానికత అలాగే స్పోర్ట్స్ కోటా వికలాంగుల కోటాలో తప్పులు జరిగాయి. వీటి నియామకంలో కట్ ఆఫ్ మార్కులు కూడా సరిగ్గా ప్రచురించలేదు. కట్ ఆఫ్ మార్కులు ఇవ్వకుండానే కేవలం ఆల్ టికెట్ నెంబర్లతో మీకు నియామకం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం పట్ల అసంతృప్తిగా ఉన్న అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇందులో నియామకాల్లో పూర్తి అవకతవకలు జరిగాయి. వీటిని వెంటనే సవరించుకోకపోతే మూల్యం చెల్లించాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా అభ్యర్థులు ఏదైతే నియామకం చేసిన సంస్థను హెచ్చరించడమో ఆ తర్వాత హైకోర్టులో పిటిషన్ ఇచ్చిన నేపథ్యంలో కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా కట్ ఆఫ్ మార్క్స్ ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి ప్రశ్నించి ఈ రోజుకు వాయిదా వేసిన నేపథ్యంలో దీనిపైన ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. అఫిడవిట్ లో కూడా ఏదైతే మార్కులు కూడా కట్ ఆఫ్ మార్కులు ఇచ్చాము, జిల్లాల వారీగా మార్కులు ఉన్నాయి, అలాగే రాష్ట్ర స్థాయిలో మార్కులు ఉన్నాయి, వీటన్నిటి కూడా ఈ రిజర్వేషన్ల ఖరారుతోనే పూర్తిగా కట్ ఆఫ్ మార్కులు ఇచ్చాము అని చెప్పేసి అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో 45 జనరల్ ఓపెన్ కోటాలో 45% తగ్గించే దాన్ని ఎలా తగ్గిస్తారన్న దానిపైన వాదనలు ఒక 10 నిమిషాల పాటు కొనసాగాయి. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ తర్వాత పూర్తి వాదన జరిగే అవకాశాలు ఉన్నాయి. రైట్ దేవేందర్, థ్యాంక్ యూ.